తచ్చ పరదేవి పితదేవ మహేశ్వర జై కాల్పెరువు. నవరాత్రి 4వ రోజున దుర్గాదేవి కూష్మాండ రూపంలో పూజలు అందుకున్నారు. అనగా నవరాత్రి 4వ రోజు అమ్మవారు కూష్మాండదేవిగా పూజలు అందుకుంటారు. అయితే ఈ కూష్మాండదేవి యొక్క ఆవిర్భావం అలాగే వృత్తాంతం తెలుసుకుందాం రండి. కూష్మాండదేవి ఆది బ్రహ్మాండం యందు మొత్తం కూడా చీకటి ఉన్నప్పుడు ఏ ఒక జీవము, ఏ ఒక ప్రకాశం, ఏ ఒక తేజస్సు లేనప్పుడు ప్రపంచంలో అమ్మవారు ఆ సమయంలో ఉన్న ప్రకాశమే కూష్మాండదేవి. ఆ ఆది ప్రకాశం నుండే కూష్మాండదేవి ఉద్భవించింది. అయితే ఈ సృష్టి మొత్తానికి, బ్రహ్మాండం మొత్తానికి కూడా మూల శక్తి ఆ జగదంబ. ఆ జగదంబ ఒక మూల అగ్నితత్వం ఏదైతుందో, అంటే సూర్యతత్వం, అగ్నితత్వం ఏదైతుందో ఆమెనే మనకి కూష్మాండదేవి. అయితే ఈ సృష్టి, ఈ బ్రహ్మాండం కూడా సృష్టించకముందు ఎప్పుడైతే మొత్తం గాఢ అంధకారం ఉన్నదో, ఆ మొత్తం సమస్త అంధకారం ఉన్న పక్షంలో అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వుతారు. అమ్మవారి చిరునవ్వు నుండే ఈ యొక్క సమస్త అండపిండ బ్రహ్మాండ లోకాలు అనేవి ఆవిర్భవించాయి, ఇంకా సృష్టింపబడ్డాయి. మనకు తెలుసుకున్నాం కదా. అమ్మవారు రూప వృత్తాంతం ఎలా ఉందంటే, ఈ సమస్త బ్రహ్మాండము, సమస్త సృష్టి కూడా లేనప్పుడు ఒక ఆది ప్రకాశం ఉండే. ఆ ఆది ప్రకాశమే కూష్మాండదేవి. ఆ కూష్మాండదేవి అమ్మవారి రూపం ఉంది కదా, అమ్మవారు చిరునవ్వు నవ్వుతారు. అంటే అమ్మవారు అష్టభుజలతో ఉంటుందండి. అంటే అమ్మవారు అష్టభుజధారి. అష్టభుజతో ఉండి ఒక చిరునవ్వు నవ్వుతుంది అమ్మవారు. అమ్మవారి యొక్క చిరునవ్వు నుండే ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలకి సృష్టించబడ్డాయి. అదే మనకి కూష్మాండదేవి వృత్తాంతం. ఇంకోటి, అమ్మవారి యొక్క నివాసం ఎక్కడ ఉంటుందంటే, అమ్మవారి నివాసము సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది. మనకు తెలుసు సూర్యుడు ఎంత ఉష్ణోగ్రతతో ఉంటాడు, ఎంత తీవ్రంగా ఉంటాడు, ఎంత తేజస్తో ఉంటాడు. అటువంటి సూర్యుడి తేజస్సు తట్టుకోవడము ఇంద్రాది దేవతలకి సాధ్యం కాదు మామూలుగా. అటువంటిది ఆ సూర్యమండల అంతర్భాగంలో అమ్మవారు నివాసిస్తుంటారు. అమ్మవారి నివాసమే సూర్యమండల అంతర్భాగంలో. ఇంకోటి ఏంటంటే అండి, అమ్మవారి నివాసం సూర్యమండల అంతర్భాగం కాదు, అంటే సూర్యమండలంలో లోపలి భాగంలో ఉంటుంది అమ్మవారు. మామూలుగా సూర్యుడు ఒక కిరణాలు ఉష్ణోగ్రత తీవ్రంగా ఉన్నప్పుడే తట్టుకోలేరు మనుషులు. అలాంటిది మీరు అర్థం చేసుకోవచ్చు, అమ్మవారు ఉండేది సూర్యమండల అంతర్భాగంలో. అంటే అంతర్భాగంలో ఇంకెంత వేడి ఉంటుందో. అయితే అక్కడ అమ్మవారు చాలా సుముఖంగా, చాలా శాంతంగా అమ్మవారు అక్కడ నివాసిస్తుంటారు. అయితే మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అమ్మవారి శరీరం నుండి ఎప్పుడు కూడా చాలా శక్తివంతమైన, అలాగే చాలా ప్రకాశవంతమైన, అంటే కోటి సూర్యతో సమానమైన ఒక తేజస్సు అనేది మనకి వస్తుంటుంది అన్నమాట అమ్మవారి శరీరం నుండి. ఇంకోటి మనం చెప్పుకుంటాం మన శాస్త్రంలో, మన హిందూ శాస్త్రాలలో మనకు ఉన్నది తెలుసు ఏంటంటే, 12 ఆదిత్యులు. అంటే మనకి 12 ఆదిత్యులు ఉన్నారు. ఆ 12 ఆదిత్యులు కూడా కూష్మాండదేవియే అధిదేవత. అనగా సూర్యగ్రహానికి అధిదేవత కూష్మాండదేవి. మనం తెలుస్తున్నాం కదా. ఈ సృష్టి యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందంటే, కూష్మాండదేవి ఒక చిరునవ్వు నవ్వుతే ఆ చిరునవ్వు నుండి ఈ యొక్క అంధకారం మొత్తము వెళ్ళిపోయి ప్రకాశవంతంగా అయింది. అంటే అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వుతే ఈ అంధకారమే, యావత్ బ్రహ్మాండం ఉన్న అంధకారమే ప్రకాశవంతం అయిపోయింది. అలాంటిది మన జీవితంలో ఒక లెక్క అండి. మనం మామూలుగా అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు మన జీవితంలో ఉన్న అంధకారము, మన జీవితంలో ఉన్న చెడులు, మన జీవితంలో జరుగుతున్న అసౌకర్యాలు, లేకపోతే మన జీవితంలో ఉన్న ఏవైతే మనము అనుభవిస్తున్న పీడలు ఉన్నాయో, ఆ పీడలను కూడా దుష్ట గ్రహాలని, దుష్ట శక్తులని, ఇంకా దుష్ట పీడలను సైతం, ఇంకా మనం అనుభవించే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారు ఇట్టే తీసేస్తుందండి. ఎందుకంటే ఆది బ్రహ్మాండ రూపిణి, అండపిండ బ్రహ్మాండ రూపిణి ఆ కూష్మాండదేవి. ఒక్క చిరునవ్వు నవ్వుతూనే ఈ ప్రపంచం మొత్తం వెలిగిపోయింది, అంధకారం మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా సృష్టి యొక్క ఆవిర్భావం జరిగింది, సృష్టి యొక్క జననం జరిగింది, బ్రహ్మాండం ఒక జననం జరిగింది. ఈ సృష్టిలో జీవం పుట్టుకొచ్చిందే కూష్మాండదేవి నవ్వుతోని. అటువంటి నవ్వినందుకే ప్రపంచం మొత్తం వెలుగుతే, ప్రకాశం అయితే మళ్ళీ మన జీవితాలు ఎంత అండి. మనం నిష్టగా అమ్మవారిని ఈ దసరా సమయంలో పూజించగలిగితే అమ్మవారు మనకి భోగభాగ్యాలు, ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది. ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సూర్య భగవాన్ ఒక ఉపాసకులు చేస్తాం చాలామంది. సూర్య భగవాన్ ఉపాసనలో మనము చేయడం వల్ల మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యభగవాన్ ఉపాసన చేసిన వ్యక్తికి, సాధకుడికి ఆరోగ్యాలు ఉంటాయి, ఇంకా ఆరోగ్యాలు ఉంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి, అలాగే దీర్ఘాయు ఉంటుంది. మనం సూర్యదేవుడు గ్రహాలందరికీ అధిపతి. అటువంటి సూర్యభగవాన్ ఆరాధన చేయడంలో
ఆయుష్ ఆరోగ్యం అనేది సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు భక్తులకి, తన సాధకుడికి. అటువంటిది ఆ సూర్యతత్వానికి, ఆ అగ్నితత్వానికి, ఆ సూర్యమండలలో ఉండే కూష్మాండదేవి అధిదేవత, అనగా సూర్యగ్రహానికి అధిదేవత కూష్మాండదేవి. మీ జాతకంలో సూర్యుడు నీచ స్థానంలో ఉన్న, సూర్యగ్రహణం బలహీనంగా ఉన్న, సూర్యుడు బలహీనం ఉండడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడిన అమ్మవారిని ఈ దసరా నవరాత్రుల్లో కానిచో దసరాల తర్వాత అయినా సరే మీకు వీలున్నంత సమయం, అంటే వీలున్నప్పుడు అమ్మవారికి ఒక సమయం కేటాయించి, వీలైతే 21 రోజులు అండి, లేకపోతే 11 రోజులు, అది కాని పక్షం 9 రోజులైనా తర్వాత, నవరాత్రిలో కాకపోయినా తర్వాత అయినా మీకు ఏమైనా ఇటువంటి దోషాలు ఉన్నా, అంటే సూర్యుడు మీ జాతకంలో నీచ స్థానంలో ఉన్నా, లేకపోతే సూర్య సంబంధిత దోషాలు ఉన్నా, అంటే మీ జాతకంలో సూర్యుడు నీచ స్థితిలో ఉన్నా, లేకపోతే సూర్య సంబంధిత దోషాలు ఉన్నా, లేకపోతే మీకు జాతకం అనుకూలంగా లేకపోయినా, అంటే మీకు ఒకవేళ సూర్యుడు మీ జాతకంలో అనుకూలంగా లేకపోతే కూడా మీకు ఏం చేయాల్సిందండి, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ పైసలు వృధా చేయాల్సిన అవసరం లేదండి. కూష్మాండదేవిని ఒక చిత్రపటాన్ని ఇంట్లో నిలుపుకొని శ్రద్ధగా 9 రోజులు, అంటే వీలైతే 21 రోజులు చేయండి. అది కాని పక్షంలో 11 రోజులు చేయండి. అది కాదంటే 9 రోజులు చేయండి. అంటే నవరాత్రినే కాదు 9 రోజులు. తర్వాత కూడా మీరు ఇంట్లో మీ సమయం బట్టి చూసుకొని 9 రోజులు ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో 9 రోజులు ఏర్పాటు చేసుకొని 9 రోజులు శ్రద్ధగా కూష్మాండదేవి యొక్క శ్లోకం ఉంటుందండి. ఆ శ్లోకాన్ని మీరు చదువుకుంటూ మామూలుగా అమ్మవారికి ఆరతి ఎలా చేస్తారో మీరు చేసే నిత్య పూజలో చేసుకోవచ్చు అలా 9 రోజులు. ఇలా చేయడం వల్ల మీరు ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తారు. ఒకటి ఏంటంటే మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మీ ఒక జాతకంలో సూర్యుడు ఉంటాడు కదా, ఆ సూర్యుడు కూడా మెల్లమెల్లగా వల్ల మీ యొక్క జాతకంలో బలం చేకూర్చి సూర్యుడు కూడా మీకు అనుకూలంగా అయిపోతాడు మీ జాతకంలో. అంటే మీ జాతకంలో సూర్యుడు సంబంధిత దోషాలు ఏమైనా సరే అవి మెల్లమెల్లగా తగ్గిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల తగ్గిపోయి మీకు అనుకూల ఫలితాలు సూర్యభగవానుడు ఇస్తాడు. ఎందుకంటే ఆ సూర్య గ్రహానికి అధిదేవత కూష్మాండదేవి. ఇంకోటి మనం అబ్జర్వ్ చేస్తే అండి, మనకి ఏం తెలుసా అంటే అమ్మవారు అష్టభుజధారి ఉంటుంది, అష్టభుజాలతో ఉంటుంది అమ్మవారు ఆయుధాలు, చేతిలో ఆయుధాలు, అలాగే పద్మం పట్టుకొని ఉంటుంది. గద, చక్రం, ధనస్సు, బాణం, కమండలం, సురాకలశం, జపమాల, పద్మముతో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారికి ధ్యాన శ్లోకం ఎలా ఉంటుందంటే సురా సంపూర్ణ కలశం రుధిర ప్లుటమయవచ తదన హస్తపద్మాకం కూష్మాండ శుభదాస్తమి. అమ్మవారు ఆది సూర్యమండలంలో నివాసిస్తుందండి. అంటే సూర్యమండల అంతర్భాగంలో అమ్మవారు నివాసిస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అమ్మవారి శక్తి ఎంత ఉందని. అమ్మవారు సింహారుడం అయి, అంటే సింహం మీద అధిరోహించి అష్టభుజధారితో, అంటే అమ్మవారు అష్టభుజి, 8 భుజాలతో 8 చేతుల్లో పద్మము, చక్రము, ధనస్సు, బాణం, కలశం అంటే సురాకలశం, కమండలం, ఇంకా జపమాలతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇదని తెలుసుకున్నాం కదా మనకి కూష్మాండదేవి యొక్క ఆవిర్భావం ఇంకా వృత్తాంతం. చిన్నగా చెప్పాలంటే అండి, అమ్మవారు చిరునవ్వు నుండి ప్రపంచం మొత్తం కూడా ప్రకాశిస్తుంది. ఇప్పటికి కూడా సూర్యుడు భగవానుడు ఒక కిరణాలు మన భూమి మీద ప్రసవించి జీవం అనేది పుట్టుకొస్తుంది. అంటే చెట్లు తినడం వల్ల, చెట్ల నుంచి వచ్చే పదార్థం వల్ల మనం తింటున్నాం. మనం తినడం వల్ల మనకి ఆహారం వస్తుంది. ఆహారం వల్ల మనం జీవిస్తున్నాం. అంతేకాదండి, ఇప్పుడు సూర్యుడు యొక్క ప్రకాశన వల్ల చెట్లు అనేవి పెరుగుతాయి. ఆ చెట్లలో నుంచి వచ్చే ఫలము, ఇంకా పదార్థాలను మనం తింటున్నాం. ఆ తినడం వల్ల మనకి జీవశక్తి అనేది ఉంటుంది. ఆ జీవశక్తి వల్ల మనము జీవించి ఉంటున్నాం. అయితే ఈ సూర్య భగవానుడు కూడా అధిదేవత ఆ కూష్మాండదేవి. సూర్యమండల అంతర్భాగంలో ఉంటుందంటే అమ్మవారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మీరు అమ్మవారిని నిష్టగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మీకు ఎటువంటి ఆటంకం కూడా రాకుండా జీవితంలో మీకు ఆయుష్ ఆరోగ్యం అన్నీ కూడా ఉంటుంది. అలాగే అది చెప్పినా కదండి, మీకు ఆయుష్ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఇంకోటి, అమ్మవారి సాధకుడు దీర్ఘాయుష్గా ఉంటాడు. అమ్మవారు సాధకుడు లక్షణం ఎలా ఉంటాయంటే, అమ్మవారు ఎవరైతే సాధకుడు ఉంటాడు కూష్మాండదేవి సాధకుడు, అతని ముఖంలో ఒక విచిత్రమైన చాలా అమోఘమైన తేజస్సు ఉంటుందండి. అంటే ముఖం చూస్తే అబ్బా అనిపించేలా ఉంటుంది సాధకుడి ముఖం. ఇంకోటి, వారి శరీరం కూడా కాంతివంతంగా ఉంటుంది. అంటే ఆ సాధకుడి లోపల ఉన్న మలినాలు ఏవైనా సరే అవి అమ్మవారు తీసేసి అమ్మవారు నామస్మరణం చేస్తున్న అంటే నామస్మరణ మాత్రమేనా అమ్మవారు ప్రసన్నురాలు అయిపోతారు కూష్మాండదేవి. అంతటి సులభ ప్రసన్నురాలు అమ్మవారు. అటువంటి అమ్మవారిని మీరు కూడా
మీకు ఏమైనా సూర్య సంబంధ దోషాలు ఉన్నా, మీ జాతకంలో సూర్యుడు ఏమైనా నీచ స్థానం ఉన్నా, లేకపోతే సూర్యుడు అనుకూలంగా లేకపోయినా ఈ అమ్మవారిని ఆరాధించండి అండి. మీరు ఎక్కడో వెళ్ళి పూజ చేయించుకునే ఎందుకని అమ్మవారిని ఆరాధించండి. భక్తి శ్రద్ధలతో అది నమ్మకం చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి కనబడతాయి. నమ పార్వతీ పతయ హర 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 మహాదేవ శంభో శంకర. అదని తెలుసుకున్న కదా కూష్మాండదేవి యొక్క వృత్తాంతం ఆవిర్భావం. జయ మాతాజీ.